పని చేసేటటువంటి క్రమంలో ఎంత మేరకు పని చేయగలుగుతారు? ప్రజలు ఎంత మేరకు తనను నమ్ముతారు? ఎంత మేరకు సార్ పాయింట్ ఏంటంటే సార్ ఇదంతా నానానికి ఒకవైపు. సో కవిత ఎజెండా ఏంటి, కవిత ఏ నిర్ణయం తీసుకున్నారు, కవిత వే ఆఫ్ స్ట్రాటజీ ఏంటి అని. బట్ ద పాయింట్ ఏంటంటే సార్, కవిత ఢీగొట్టబోయేది ఏకంగా కేసీఆర్ను. సో కేసీఆర్ని ఇక ముసుగులో గుద్దులాట లేకుండా కేసీఆర్ని విమర్శిస్తా అని చెప్పేసి ఆమె డిసిషన్ తీసుకొని కేసీఆర్ని విమర్శిస్తే అంత ఈజీ కాదు కదా. సోషల్ మీడియా ఉంది, కేసీఆర్ చేసినటువంటి పనులు కనిపిస్తున్నాయి. ఈవెన్ కవిత మాటల్లో కూడా కాళేశ్వరం ప్రాజెక్టు లేదంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు ఫెయిల్ అని చెప్పలేదు, దాంట్లో అది అనవసరమైన ప్రాజెక్టులు అని చెప్పలేదు, దాంట్లో అవినీతి జరిగిందని నేను చెప్తే నన్ను బయటికి పంపించారనేది. బట్ ద పాయింట్ ఏంటంటే కాళేశ్వరం లేచి నిలబడ్డది, దానికి రీజన్ ఏంటంటే కేసీఆర్. సో కేసీఆర్ ఆనవాళ్ళు ఇంకా తెలంగాణలో ఉన్నాయి, తెలంగాణ ప్రజల్లో ఉన్నాయి. ఎందుకంటే కవిత మాటల్లో కూడా కేసీఆర్ మొన్న మాట్లాడినప్పుడు ఉద్యమం నుంచి, ఆ తర్వాత ప్రభుత్వం నుంచి, ఇప్పుడున్నటువంటి ప్రతిపక్షం వరకు 3 భాగాలుగా ఆయన మాట్లాడారు. బట్ కవిత మాటల్లో ఉద్యమం లేదు, ఒక సెంటిమెంట్, తెలంగాణ అస్తిత్వం కవిత మాటల్లో లేదు. కవితకు ఉన్నటువంటి అస్త్రం ఏమిటి, ఏం మాట్లాడిందంటే ఒక బతుకమ్మ నేనే తీసుకొచ్చాను, బతుకమ్మతో సాంస్కృతిక కార్యక్రమాలతో తెలంగాణ ప్రజలకు దగ్గర అయ్యాం అన్న మాటలే మాట్లాడారు తప్ప ఒక తెలంగాణ సెంట్రిక్గా సెంటిమెంట్గా కవిత మాటల్లో ఏమీ లేవు. సరే పొద్దున కవితను ఎందుకు తెలంగాణ ప్రజలు ఆదరించాలి కేసీఆర్ ఉన్నాక అన్నది ఒక పాయింట్ అయితే కనుక, కవిత ఇప్పటికీ కల్వకుంట్ల కవితగానే ఉన్నారు. కవిత కేసీఆర్ పెట్టినటువంటి టీఆర్ఎస్ పార్టీని తీసుకెళ్తుంది. బట్ కల్వకుంట్ల కవితగా ముందుకు పోతుందా, లేదంటే అత్తగారి పేరుతో ముందుకు పోతుందా? నాకు తండ్రే వద్దనుకున్నప్పుడు తండ్రి ఇచ్చినటువంటి ఇంటి పేరు ఎందుకు, అత్తగారి ఇంటి పేరుతో ముందుకు వెళ్తాం అన్నటువంటి నిర్ణయంకి ఏమన్నా వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? శ్రీకాంత్, చాలా సాధారణ అంశాలుగానే మనం చూడాలి. రేపొద్దున బీఆర్ఎస్ పార్టీ క్వశ్చన్ చేస్తారు. ఇప్పుడు మన చర్చ చాలా అర్థవంతంగా వెళ్ళాలి కాబట్టి నేను ఈ మాట చెప్తున్నాను. ఒక 2 స్టోరీలు చెప్తాను శ్రీకాంత్. ఒకటి, మీకు ఉత్తరప్రదేశ్ లో బలహీన వర్గాల కోసం, ముఖ్యంగా ఎంబీసీల కోసం సోనేలాల్ అనేటటువంటి ఒక అతను పార్టీ పెట్టారు, అప్నాదళ్ అనేటటువంటి పార్టీ పెట్టాడు. తను యాక్సిడెంట్ లో చనిపోవటంతో ఆ పార్టీ బాధ్యతలను తల్లి తీసుకున్నారు. తల్లితో పాటు కుమార్తె అనుప్రియ పటేల్ ఇప్పుడు కేంద్ర మంత్రివర్గంలో మంత్రిగా పనిచేస్తున్నారు, గత మంత్రివర్గంలో కూడా మంత్రిగా పనిచేశారు. కానీ ఈ రాజకీయాలలో తల్లి బిడ్డలు ఇద్దరు పోట్లాడుకొని అప్నాదళ్ పార్టీ రెండుగా చీలిపోయినప్పుడు తల్లి పార్టీ కంటే కూడా బిడ్డ పార్టీ అక్కడ బలంగా 2 లోక్సభ స్థానాలను గెలిచింది. అనుప్రియ పటేల్ ఇప్పుడు కేంద్ర మంత్రివర్గంలో స్థానం సంపాదించారు. అంటే రాజకీయాల్లో తల్లి బిడ్డలు, తండ్రి కొడుకులు, తర్వాత అన్నదమ్ముల మధ్య ఎంత వైరుధ్యము, ఎంత పోరాటం జరిగింది అనేటటువంటి విషయాలు చరిత్రలో చెప్తున్నటువంటి సాక్ష్యాలు. ఐఎన్ఎల్డిలో కూడా దేవిలాల్ కుటుంబంలో కూడా ఎంత జరిగింది అనేటటువంటి విషయం మనకు తెలుసు. ములాయం సింగ్ యాదవ్ కుటుంబంలో ఎలా జరిగింది అనేది తెలుసు. ఆర్జేడి లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో ఎలా జరిగింది అనేటటువంటి అంశాలు కూడా మనకు తెలుసు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో ఎలా జరుగుతుంది అనేటటువంటి విషయాలు మనం చూసాం. బట్ రాజకీయాల్లో ఇవన్నీ చాలా సర్వసాధారణమైనటువంటి విషయమే. అయితే కొత్త పార్టీలు ఎంత మేరకు నిలబడగలుగుతాయి, వాళ్ళ అజెండా ఏంటి, వాళ్ళు ఎంత బాగా పనిచేయగలుగుతారు, ప్రజల్ని ఎంత బాగా మెప్పిస్తారు అనేటటువంటి అంశమే ఫోకస్ అవుతుంది. మీరు పక్కన తమిళనాడు రాష్ట్రంలో ఇప్పుడు ఎన్నికలు అయిపోయి 23వ తారీఖు నాడు అయిపోయి టీవీకే కొత్తగా వచ్చినటువంటి పార్టీ, ఒక సినిమా యాక్టర్ పెట్టినటువంటి పార్టీ ఏ స్థాయిలో రాజకీయాలను ప్రభావితం చేసింది అనేటటువంటి అంశాన్ని మనం చూస్తున్నాం. బట్ ఇక్కడ తెలంగాణలో కూడా మీరు అంటున్నటువంటి అంశం ఏంటంటే, తండ్రి చాటు బిడ్డగా వచ్చినటువంటి కవిత ఇవాళ తండ్రిని మొదట్లో విమర్శించిన దానికి ఇప్పుడు మాట్లాడిన దానికి స్వరంలో మార్పు వచ్చింది. విమర్శ స్థాయిని పెంచినటువంటి సందర్భంలో ఇంకా బీఆర్ఎస్ ని ప్రథమ శత్రువుగా భావిస్తుంది. ఎందుకు అని అంటే, ఇంత పార్టీ పెట్టడానికి, పార్టీ నుంచి బయటకు రావడానికి కారణమైనటువంటిది బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ నాయకత్వమే, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నాయకులే. కాబట్టి ఆ బీఆర్ఎస్ పార్టీని మేజర్ టార్గెట్ గా చేసుకొని తన రాజకీయాల్లోకి ముందుకు వెళ్తుంది. ఎంత కాదనుకున్నా కేసీఆర్ బిడ్డ రక్తబంధం ఉంటుంది, రాజకీయాలు వేరుగా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు చాలా స్పష్టత ఇవ్వదలుచుకున్నది. కేసీఆర్ కి నాకు చాలా పెద్ద గ్యాప్ ఉన్నది, కేసీఆర్ తోటి మళ్ళీ భవిష్యత్తులో కలిసేటటువంటి అవకాశం లేదు అనేటటువంటి ఒక సంకేతం ఇవ్వటానికే అంత తీవ్ర స్థాయిలో విమర్శలకు దిగారు. మీరు అన్నట్టు శ్రీకాంత్, ఒక మాట ఏంటి అనంటే, కవిత రాజకీయంగా 3 బలమైనటువంటి పార్టీలను ఎదుర్కోవాలి. అది సామాన్యమైనటువంటి విషయం కాదు తెలంగాణ రాష్ట్రంలో. ఎందుకంటే 2 జాతీయ పార్టీలు, ఒక సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ, బీజేపీ జాతీయ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ, 10 సంవత్సరాలు తెలంగాణని ఏలటమే కాదు, తెలంగాణ రాష్ట్ర సాధకుడైనటువంటి
తండ్రి ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొని ఓ రాజకీయ పార్టీగా బలంగా నిలబడటం అంత సామాన్యమైనటువంటి విషయం కాదు, తనకు తెలుసు. కాబట్టి అంత స్థాయిలో ఉన్నటువంటి పార్టీలను ఎదుర్కోవటానికి తను వేసేటటువంటి రాజకీయ ఎత్తుగడలు ఎలా ఉండబోతున్నాయి అనేది భవిష్యత్తు సార్ 1 సెకండ్ సార్. బట్ సహజంగా విమర్శలు బీఆర్ఎస్ పార్టీ నుంచి 1 సెకండ్ సార్. ఎందుకనంటే బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేశారు కాబట్టి. కానీ ఇదే కొనసాగిస్తే కవిత ఎదగలేదు. ఎందుకు అనంటే బీఆర్ఎస్ ని టార్గెట్ చేసుకుంటే ఎదగలేదు. ఎందుకు ఎదగలేదు అనంటే బీఆర్ఎస్ నౌ ఈజ్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ అపోజిషన్, బట్ నౌ ఇన్ ద గవర్నమెంట్ లో ఉన్నటువంటి పార్టీలు, అది కాంగ్రెస్, అది బీజేపీ, గవర్నమెంట్ లో ఉన్నటువంటి పార్టీలు వాళ్ళు ప్రజా వ్యతిరేక విధానాలను తప్పుపట్టకుండా ప్రశ్నించకుండా తన పార్టీని ఒక